గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే భర్తలతో బాధపడుతున్న గృహిణులు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో. ఎవరైతే బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంట్లో బాధపడుతూ వాళ్ళ మనోవేదనను కనీసం తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేకపోతూ ఉంటారు చాలామంది గృహిణులు. అంటే భర్త తాగడమో ఏదైనా చెడు అలవాట్లతో ఇబ్బంది పెట్టడమో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా మానసిక ఆవేదనకు గురవుతూ ఉంటారు. కానీ వాళ్ళ కోసం కూడా ఒక యాత్ర ఉందట. మరి ఆ యాత్ర గురించే మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. ఆయన ఇప్పటికే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న దాదాపు 35,000 టెంపుల్స్ వరకు విజిట్ చేశారు. ఎంతో భక్తితో దానికి సంబంధించి స్టడీ చేయడం జరిగింది. ఎన్నో దేవాలయాల ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేశారు. మరి ఈ యాత్ర ద్వారా కూడా ఎవరైతే గృహిణులు బాధపడుతూ ఉన్నారో ఈ యాత్ర చేయడం ద్వారా వాళ్ళకు ఒక చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది అంటున్నారు. అసలు ఏంటి ఈ యాత్ర, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీరు అడిగిన వాటికి భారతీయ శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన విషయం ఉందండి. కుటుంబంలో భర్త భార్య మధ్య ఎప్పుడైనా సరే ఎనర్జీ బ్యాలెన్స్ కరెక్ట్గా లేనప్పుడే ఈ గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడైతే ఒకరిలో శక్తి నెగిటివ్ అవ్వడం, ఒకరు పాజిటివ్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటారు అంటే గృహశాంతి భంగం అంటారు. ఇది ఇప్పుడు కాదండి, ఋషుల కాలంలో ఉండేది చెప్తున్నాను నేను మీకు. ఈ గృహశాంతి భంగం అనేది ఒక యోగం లాగా, ఇది ఒక భంగం అనేది కూడా ఒక 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 విధమైన అబ్స్ట్రకల్ అని చెప్పాలి దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ ఇద్దరి మధ్య, దాని ఫ్రీక్వెన్సీ అని కూడా అంటుంటారు, ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఆ ఎనర్జీస్ కానీ కావు, అప్పుడు మీకు విపరీతమైన గొడవలకు వచ్చి విపరీతమైనది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఇది కనుక్కొని వీళ్ళు ఎనర్జీ బ్యాలెన్స్ అనేది స్టార్ట్ చేయడం నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు అన్ని సిచ్యువేషన్స్ పూర్తిగా కామ్ కాకపోయినా, పూర్తిగా జీరో లెవెల్లో గ్రౌండింగ్ అనేది జరగకపోయినా మీకు కనీసం దాంట్లో కొంచెం బెటర్మెంట్స్ ఉంటాయి. బెటర్మెంట్స్ అయితే ఉంటాయి. సో ధర్మశాస్త్రాల్లోనే దీన్ని మీకు ఇందాక చెప్పంటే గృహశాంతి భంగం అంటారు. అంటే శాంతి అనేది మీకు అక్కడ భంగం జరుగుతుంది. సో వీటిల్లో 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు, గృహిణులు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యాత్ర చేయడం వల్ల ఆ యాత్రలో వాళ్ళకి తెలియకుండానే ఒక శక్తి, ఒక ధైర్యం అనేది ఆ యాత్ర ద్వారా వస్తుందండి. రావడం వల్ల అవతల పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా, వాళ్ళ ఇబ్బంది పెట్టే వాళ్ళలో ఉన్న అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ కానీ ఆటోమేటిక్గా జీరో అనేది చేస్తాయండి. ఇద్దరు పార్ట్నర్స్ చేయాలండి? ఇద్దరు చేయాలి? ఇది గృహిణులు మాత్రమే చేస్తే చాలండి. ఇది స్త్రీలు మాత్రమే చెప్పదగిన యాత్ర ఇది. వీటిల్లో ఒకవేళ మేము యాత్రకు వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి కూడా ఇంట్లోనే ఉండి వీళ్ళు శాంతి పూజలు కూడా చేసుకోవచ్చు. సో ఆ పూజలు చేయడం అనేది ఎందుకు అంటే ఎనర్జీ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయిందో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రమే. సో వాటిల్లో జనరల్గా కూడా అండి ఈ భర్తలు ఎందుకు ఈ విధంగా మారుతారు, ప్రవర్తిస్తారు అంటే జనరల్గా జ్యోతిష పరంగా చూస్తే శని కుజ దోషం వల్ల ఒకటి, ఆ తర్వాత పూర్వజన్మ కర్మబంధం వల్ల, ఆ తర్వాత కుటుంబంలో భర్తకు కానీ ఇటు భార్యకు కానీ ఎవరికన్నా పితృదోషం ఉండడం వల్ల, ఆ తర్వాత భర్త విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉండడం వల్ల. సో ఈ 5 కారణాలు మేజర్ అండి. మీరు ఎన్ని కేస్ స్టడీస్ చేసినా మీకు చుట్టూ రివాల్వ్ అయ్యేది ఈ 5 కారణాల చుట్టే తిరుగుతుంటాయి. సో జనరల్గా ఈ పరిస్థితిలో వీళ్ళకి దేవాలయాలకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దోషాలు ఇవన్నీ నివృత్తి అయితే కానీ మీకు ఆ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ కాదు. సో వీటిల్లో మనకు ఫస్ట్ 6 శక్తి ఆలయాల యాత్ర ఇచ్చారండి మన ఋషులు. గృహిణులు, స్పెషల్ గృహిణులు చేయవలసిన యాత్ర. ఫస్ట్ వీళ్ళు వెళ్ళాల్సిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అట్టుకల్ భగవతి టెంపుల్ అని ఉందండి. ఇది వచ్చి తిరువనంతపురంలో ఉంది, కేరళలో.
ఈ కేరళలో ఈ ఆలయం మహిళల శక్తి కేంద్రంగా ప్రసిద్ధి. ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. హ్మ్. మహిళల శక్తిగా ఉంటదండి. హ్మ్. అందుకే ఇక్కడ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి అటుకల్ పొంగల్ అని చేస్తారు. హ్మ్. అటుకల్ పొంగల్ అని కూడా చేస్తారు. దీన్నే మహిళల శబరిమలై అని కూడా అంటారు. ఈ టెంపుల్‌నే ఓకే. మహిళలకు శబరిమలై అని కూడా అంటారు. కొన్ని లక్షల మంది ఇక్కడ వచ్చి ఆ రోజు పొంగల్ వండుతారు. హ్మ్. ఆ తర్వాత పురుషులు కూడా వస్తారు. హ్మ్. వీళ్ళే కాదండి, పురుషులు కూడా వస్తారు. హ్మ్. ఇది 90స్‌లో అనుకుంటా. ఇట్ ఈస్ 93, 95లో గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. దాదాపు 40 లక్షల మంది మహిళలు పాల్గొని పొంగల్ చేసిన ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ అటుకల్ భగవతి టెంపుల్. హ్మ్. సో, ఈ ఇక్కడ వీళ్ళు వెళ్ళడం వల్ల, ఇక్కడ అమ్మవారిని దర్శించడం వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏదన్నా ఉంటే కుటుంబ కలహాలు తగ్గుతాయండి. ఆ తర్వాత మహిళలకి మానసికంగా ఒక బలం వస్తుందిక్కడ. హ్మ్. మహిళలకి మానసికంగా ఒక బలం వస్తుంది. ఆ తర్వాత రెండో టెంపుల్ వచ్చేసరికి మన్నార్‌శాల. ఈ మన్నార్‌శాల గురించి కూడా నేను ఇంతకుమునుపు వీడియోస్‌లో కూడా చాలా వీడియోస్‌లో చెప్పానండి. ఓకే. మన్నార్‌శాలలో శ్రీ నాగరాజ టెంపుల్ అండి. ఓకే. ఈ మన్నార్‌శాల ఎవరికైతే రాహు ప్రభావం ఎక్కువుందో జ్యోతిషపరంగా రాహు హ్మ్. ప్రభావం ఎక్కువున్న వాళ్ళు ఇవి లైవ్ సర్పెంట్ ఎనర్జీ సెంటర్స్ అంటారండి వీటిని. ఈ లైవ్ సర్పెంట్ ఎనర్జీ సెంటర్స్‌లో ఇక్కడ మీకు పూజారి కూడా ఎవరుంటారు అంటే అర్చకురాళ్ళు మాత్రమే ఉంటారు. స్త్రీలే ఉంటారిక్కడ. హ్మ్. ఈ మన్నార్‌శాల ఆలయంలో ఒక ఓల్డ్ ఆమె, ఒక స్త్రీయే ఉంటారిక్కడ అర్చకులుగా. వాళ్ళే చేస్తారు పూజలు. సో, ఇదొచ్చి హరిపాద్ అల్పుజా దగ్గర ఉందండి ఈ మన్నార్‌శాల అనేది. ఈ రాహు ప్రభావం ఉన్నవాళ్ళు, సర్పదోషాలు ఉండేవాళ్ళు, ఆ తర్వాత కుజదోషం ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక అతి శక్తివంతమైన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మన్నార్‌శాల. కేరళలోని మన్నార్‌శాల. ఈ మన్నార్‌శాలకెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే కుటుంబంలో అంటే బోత్ సైడ్స్ భర్త గాని, భర్త సైడ్ గాని, భార్య సైడ్ గాని ఏమన్నా కార్మిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ తగ్గుతాయండి. హ్మ్. ఆ తర్వాత మ్యారిటల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా తగువులున్నా అవన్నీ గూడా తగ్గుతాయి ఈ ప్రదేశంలో. ఆ తర్వాత మూడో టెంపుల్ వీరు దర్శించవలసిన టెంపుల్ ఏదన్నా ఉందంటే కామాక్షి అమ్మన్ టెంపుల్ కంచి. హ్మ్. కంచిలో ఉన్న టెంపుల్. ఇది మీకు ఎమోషనల్‌గా హీలింగ్ చేస్తుందండి ఇక్కడ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు వెళ్లి మీరు ప్రార్థించడం వల్ల, అమ్మవారి అభిషేకం టైంలో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఎమోషనల్ హీలింగ్ అనేది జరుగుతుంది. సో, ఆ తర్వాత నాలుగో టెంపుల్ వచ్చేసరికి చోటా నిక్కర భగవతి టెంపుల్. హ్మ్. ఇదొచ్చి ఎర్నాకుళం కేరళలో ఉందండి. సో, ఇక్కడ ఈ టెంపుల్ మీరు దర్శించడం వల్ల మీకు జరిగే ప్రయోజనం ఏదన్నా ఉంటే మెంటల్ హీలింగ్ ప్లస్ నెగెటివ్ బిహేవియర్ కంట్రోల్ అవుద్ది. ఎవరిది నెగెటివ్ బిహేవియర్? భర్త యొక్క నెగెటివ్ బిహేవియర్ ఏదన్నా ఉంటే అది ఇక్కడ కంట్రోల్ అవుతుందండి హ్మ్. శాశ్వతంగా. హ్మ్. ఆ తర్వాత ఫిఫ్త్ టెంపుల్‌కొచ్చేసరికి మూగాంబిక టెంపుల్. కొల్లూరులో ఉన్న మంగళూరు దగ్గర కొల్లూరులో ఉన్న మూగాంబిక టెంపుల్. హ్మ్. ఇక్కడ ఉడిపి దగ్గర ఉంటది. దీని ప్రయోజనం ఏందంటే ఫ్యామిలీ మొత్తం కుటుంబ పరిరక్షణ ఎక్కడైనా జరగాలన్నా ఈ అమ్మవారి దగ్గరికెళ్ళి అమ్మవారి దగ్గర అర్చన చేసిన వెంటనే అమ్మవారు వీళ్ళకి కటాక్షించే ప్రసాదం ఏదన్నా వరం ఏదన్నా ఉంది అంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లస్ ఒక రకమైన ధైర్యాన్ని ప్రసాదిస్తారండి స్త్రీలకి. హ్మ్. కరేజ్ ఫర్ ద వుమెన్ అంటే ఎలాంటి ధైర్యాన్ని అంటే ఎలాంటి సంఘటనలైనా తట్టుకొని నిలబడగలిగే శక్తినిచ్చే అమ్మవారు ఎవరన్నా ఉన్నారంటే ఈ మూగాంబిక అమ్మవారు మాత్రమే. సో, ఆ తర్వాత సిక్స్త్ ఈ సిక్స్త్ టెంపుల్ ఎందుకు అంటే ఎవరన్నా హస్బెండ్సు మందుకో, దేనికో విపరీతంగా అలవాటు పడిపోయి, ఆ మద్యానికి బానిసలయ్యి, దాంట్లో నుంచి రాలేక, దానివల్ల మీకేదన్నా ఉంటే, సిక్స్త్ ఒకే ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పేరేందంటే, కుచనూర్ శనేశ్వర టెంపుల్. కుచనూర్ శనేశ్వర టెంపుల్. సో, అందరూ శనేశ్వర టెంపుల్ అంటే, మనకందరూ దక్షిణ భారతదేశంలో జెప్పేది తిరునల్లారు చెప్తుంటారు. హ్మ్. కానీ తిరునల్లారులో శివుడు మెయిన్ దేవుడైతే, శని వచ్చి ఉపదేవుడు. అంటే హుహుహు. ఉపదేవుడు అంటే శివుడు ద్వారా మీకు శని దోషాలనేది తీసేస్తారు. హ్మ్. ఈ కుచనూరు శనేశ్వర టెంపుల్ వచ్చి స్వయంభూ క్షేత్రం. ఇక్కడ శని భగవంతుడే ప్రధాన దేవుడు. హ్మ్. సో, ఇతను దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే అండి నెగెటివ్ హ్యాబిట్స్ ఏదున్నా సరే ఇక్కడ ఆయన కట్ చేసేస్తాడు. హ్మ్. ఇతను ఎవరికన్నా స్పీడ్‌గా మీకు రిజల్ట్ రావాలన్నా, హ్మ్. ఎవరన్నా మీరు ఈ శని దశలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మీకు అర్ధాష్టమ, అష్టమ శని, అర్ధాష్టమ శని, హ్మ్. ఆ తర్వాత శని దశలో బాగలేని వాళ్ళు ఎవరన్నా సరే,
చాలా మంది చేసే యాత్ర ఏందంటే ఫస్ట్ తిరునల్లార్‌కెళ్తారు. హ్మ్. తిరునల్లార్ చూసుకున్న తర్వాత ఈ కుచునూరు దగ్గరికొస్తారు. హ్మ్. ఈ కుచునూరు శనేశ్వరుడు స్వయంభూ గాబట్టి ఇక్కడ ఈయన జూసేసి పోతాడనమాట. హుహు. సో, ఇక్కడికి వచ్చి ఆ గృహిణులు ధ్యానం చేయడం వల్ల, స్వామికి దీపం వెలిగించడం వల్ల, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల, వీళ్ళకి ఆయన అనుగ్రహించేది ఏది అనుగ్రహిస్తాడు అంటే, అవతల పక్క భర్త యొక్క మద్యపాన బానిస అయ్యుంటే, ఆ అలవాటుని మొత్తం కట్ చేస్తాడండి ఈయన. హ్మ్. కట్ చేయడంతో పాటు, అతనికి అతనికున్న కోపం ఏదన్నా ఉంటే, ఆ కోపాన్ని గూడా తగ్గించడం అనేది స్టార్ట్ చేస్తాడు. దాంతో పాటుగా అతన్ని ఒక క్రమశిక్షణలో పెడతాడు. హ్మ్. సో, లాస్ట్‌గా వీళ్ళు చూడాల్సిందేంది అంటే కుచనూరు శనీశ్వర ఆలయం. కానీ ఈ యాత్ర ఎలా స్టార్ట్ చేయాలి అంటే దీనికొక ప్యాటర్న్ ఉందండి. హ్మ్. ఆ ప్యాటర్న్ ప్రకారం ఫాలో కావడం వల్ల, మీరు ఆ యాత్ర చేయడం వల్ల, మీకు దానివల్ల గూడా 100% ఫలితాలనేవి వస్తాయి. ఇప్పుడు 6 టెంపుల్స్ విజిట్ చేయాలి వీళ్ళు. 6 టెంపుల్స్ దీన్ని ఒక యాత్రలాగా 6 డేస్‌లో కంప్లీట్ చేయాలి. 6 6 టెంపుల్స్ ఇన్ డేస్‌లో. 6 డేస్. ఓకే. లేదా ఇంకా వాళ్ళు వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ఇంకా తొందరగా కంప్లీట్ చేస్తా అన్నా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఆ ప్యాటర్న్ అయితే మిస్ కాకూడదండి. హ్మ్. ప్యాటర్న్‌లో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయాల్సిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అటుకల్ భగవతి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హ్మ్. 2 మన్నార్‌శాల టెంపుల్‌కెళ్ళాలి. 3 చోటా నిక్కరి టెంపుల్‌కెళ్ళాలి. ఆ చోటా నిక్కరి టెంపుల్‌లో గురుతి పూజ అనేది చేయించాలి. హ్మ్. ఆ తర్వాత 4 కామాక్షి దేవి టెంపుల్ కంచికి వెళ్ళాలి. ఆ తర్వాత ఐదో టెంపుల్‌కి వచ్చేసరికి మూగాంబిక టెంపుల్‌కి వెళ్ళాలి. హ్మ్. ఆ తర్వాత ఆరో టెంపులు కుచనూరు టెంపుల్ ఏందంటే మద్యపానం అలవాటు లేకపోతే అవసరం లేదు. ఒకవేళ మద్యపానానికి బానిసలై ఉంటే మాత్రం ఈ కుచనూరు శనేశ్వర టెంపుల్‌కి వెళ్ళాలండి. అంటే ఏదైనా స్పెసిఫిక్ రీజనా అండి? ఇట్లా కరెక్ట్‌గా ఈ టెంపుల్ తర్వాత ఈ టెంపుల్ విజిట్ అవును. చేయాలి అనడానికి? ఎందుకంటే శక్తి యాక్టివేషన్ అంటారండి దీన్ని. దీన్ని ఏమంటారంటే ఎనర్జీ గ్రిడ్ లైన్ అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి ప్యాట్రన్స్‌లో ఒక్కొక్క దీనికి కూడా మీరు గాని చూసినట్లయితే ఒక్కొక్క అవసరానికి, ఒక్కొక్క పర్పస్‌కి ఆ ఎనర్జీ అనేది మీకు స్టార్ట్ కావాలి. జనరల్‌గా మనకు ఇంత మునుపు వేరే వీడియోస్‌లో చెప్పినప్పుడు కూడా 6 పడై వీడియో అని చెప్పాను. అంటే 6 మురుగన్ టెంపుల్స్ ఇన్ 6 రోజుల్లో. హ్మ్. ఎవరైతే లైఫ్ ఆగిపోయి ఉంటదో, లైఫ్ పూర్తిగా స్తబ్దతగా ఆగిపోద్దో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఒక వాక్యూమ్‌లో ఉంటారో, హ్మ్. ఆ లైఫ్ రీసెట్ చేసే యాత్ర ఏదన్నా ఉంది అంటే మహిమాన్విత యాత్ర 6 పడైవీడు. అంటే హ్మ్. 6 మురుగన్ టెంపుల్స్ ఇన్ 6 రోజుల్లో. హ్మ్. స్టార్టింగ్ ఇక్కడ తిరుచెండూరు నుంచి మీకు తిరుత్తణి వరకు. తిరుపతి దగ్గర ఉన్న తిరుత్తణి వరకు 6 టెంపుల్స్ తిరగడం వల్ల టోటల్‌గా ఇంక నాకు రేపు ఏం చేయాలో అనేది ఒక స్తబ్దత, ఒక వాక్యూమ్. ఆ వాక్యూమ్ ఏర్పడి నాకు ఏమి చేయలేని వాళ్ళకి రీసెట్ చేసే టెంపుల్స్ ఏదన్నా ఉన్నాయంటే ఇవే అండి. సో, వాటిలో ఆ యాత్ర చేయడం వల్ల కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుందండి. హ్మ్. ఎప్పుడు కూడా ఈ కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అయితేనే మీకు ఒక వరం గాని, ఏదన్నా గాని తీరుతుంది. కోరిక గాని తీరుతుంది. హ్మ్. సో, ఈ గృహిణులకి ఈ ప్యాటర్న్ వల్ల ఆ శక్తి యాక్టివేషన్ ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క శక్తి యాక్టివేట్ చేసుకుంటూ లాస్ట్‌కి రావడం. అది కొన్ని సంవత్సరాల పాటు మీ శరీరంలో అలానే నిలవ ఉంటుంది. దీన్ని మీరు రీచార్జ్ జేసుకోవాలంటే ప్రతి సంవత్సరం మీరు ఈ టెంపుల్స్‌కెళ్ళాల్సిందే అండి. ఓకే. సో, ఒక క్వెషన్ ఇంకొకటి నాకు. అంటే మూర్ఖుల మనసు రంజింపరాదు అని గూడా అంటారు గదా! ఒక మనిషి ప్రవర్తనని ఒక యాత్ర ద్వారా మనము ఏ విధంగా మార్చగలము అననంటారు? అదే మీరు మనిషి ఒక శరీరం అనుకుంటే మనం చేయలేం. దాన్ని ఒక శక్తి కేంద్రంగా మీరు భావిస్తే, ఆ పాయింట్‌లోకెళ్ళంగానే ఆటోమేటిక్‌గా అది యాక్టివేషన్ అనేది జరగద్ది. ఓకే. ఇప్పుడు ఏ సాధన లేకుండా గూడా మీకు తిరుమలలో మీరు అడుగు పెట్టంగానే మీ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది అంటే, ఈ కుండలిని శక్తి యాక్టివేట్ చేసేదానికి కొన్ని వందల మంది కొన్ని సంవత్సరాలుగా మీరు సాధన చేస్తూనే ఉంటారు. తపస్సు చేస్తూనే ఉంటారు. ఇలాంటిది ఎలాంటి సాధన లేకుండా, ఎలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ లేకుండా, ఆ ప్లేస్‌లో, ఆ ప్రదేశం, ఆ క్షేత్రానికి ఉన్న మహిమ, ఆ క్షేత్రంలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఎలాంటి సాధన లేకుండా. హ్మ్. ఇది కూడా అలాగేనండి. సో, ఇలా ఎవ్వరి మాట వినకపోయినా అతన్ని మామూలుగా అయితే యాత్రకు వాళ్ళ అవసరం లేదు. హ్మ్. జనరల్‌గా వచ్చినా అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మీకు తెలియనిదేముంది. ప్రతి ఒక్కటి టెస్టిమోనియల్స్ అడుగుతారు. నిజంగా అక్కడికెళ్ళి అట్లా బాగుపడే వాళ్ళున్నారా అని గూడా అడుగుతారు. సో, మీరు మీ రిసర్చ్‌లో మీరు జూసారా? సో, ఏదన్నా అదే అండి ఎక్స్‌పీరియన్షియల్ సైన్స్. అనుభవజ్ఞలోకి రావాలంటే మీరు ట్రై చేయాలి గదా! ఎఫర్ట్ చేయకుండానే ఏది చేయకుండానే నేను ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు? హ్మ్. సో, ఇప్పుడు ఏదైతే మన ఋషుల ప్రిస్క్రిప్షన్ ఉందో, ఆ ఋషుల ప్రిస్క్రిప్షన్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. కనీసం ట్రై అన్నా చేయాలి. ట్రై హ్మ్. చేస్తే
మీ అనుభవంలోకి అదే వస్తుంది. అప్పుడు మీకే అర్థమవుద్ది. ఓకే. సో, మీ రిసర్చ్‌లో మీరేం కనుగొన్నారు? ఈ 6 టెంపుల్స్‌కి సంబంధించి మెయిన్‌గా అంటే అప్పట్లో ఈ గృహహింసకి సంబంధించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ టెంపుల్స్ కట్టడాలంటూ అంటే జరిగాయా? మీకు అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ శక్తి స్థాపన జరిగిన, ప్రతిష్ఠ జరిగిన టెంపుల్స్ అండి వీటిల్లో. ఒక శక్తి ఉంటది. టెంపుల్‌లో ఒక శక్తి ఉంటది. ఆ శక్తి సినిమా వాళ్ళు యాక్టర్ ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక రాజకీయ నాయకుడొస్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. బాగలేని వ్యక్తి అక్కడికెళ్ళినా వాళ్ళకి ఒక ఉపశమనం కలిగిస్తుంది. ఎలా ఇంతమందికి అంటే మనకు ఇది దేనికి, ఎక్కడ ఉపయోగపడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలనే నాలెడ్జ్ ఫస్ట్ మనకుండాలి. మనకున్న ప్రాబ్లమ్ ఏంది? నా ప్రాబ్లమ్‌కి నేను ఏ టెంపుల్‌కెళ్ళాలి? నాకు ఏ టెంపుల్‌కెళ్తే నాకు పరిహారం దొరుకుతుంది? అది కొనుక్కునే ఈ నాలెడ్జ్ ముందు మనకుండాలి. హ్మ్. ఎప్పుడైతే ఈ నాలెడ్జి, ఈ థింకింగ్ పర్సెప్షన్ చేంజ్ అవుతుందో, అప్పుడు మీకు రిజల్ట్ కూడా దాని ప్రకారం 100% రిజల్ట్ వస్తది. హ్మ్. ఇప్పుడు నాకు తలనొప్పి అయితే నేను కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికెళ్తే నాకు బాగు కాదు. ఓకే. నా తలనొప్పి డాక్టర్ దగ్గరికెళ్తేనే నాకు క్లియర్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ఎవరికి ఉండాలంటే అది మనకే ఉండాలి. హ్మ్. సో, ఇలా ఉండడం వల్ల ఇలా అవగాహన మన అవేర్‌నెస్ పెంచుకోవడం వల్ల మనం ఎక్కడికెళ్ళాలి, రైట్ టైమ్‌లో రైట్ ప్లేస్‌కెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ జడ్జిమెంట్ అనేది అది మనకే ఉండాలది. అంటే అక్కడికెళ్ళినాక అక్కడ పూజ, పరిహారాలు అలాంటివేమైనా ఉంటాయా ఆ టెంపుల్స్‌లో? మీరు టెంపుల్ ఆవరణలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్‌గా మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఈ పూజలు ఇవన్నీ ఏందంటే ఏదైనా మీ కంటితో చూస్తేనే మీరు నమ్ముతారు కాబట్టి, ఆ కంటితో ఏదో ఒక యాక్టివిటీ జరగాలి కాబట్టి, హ్మ్. ఆ యాక్టివిటీ కోసం పూజలు ఇవన్నీ. హ్మ్. వాటిలతో పాటు మీకు హీలింగ్ కూడా రెజొనెన్స్ హీలింగ్ కూడా ఉంటదండి. దాంతో పాటు మనకు ఒక యాక్టివిటీ జరగాలి. ఏదైనా మన కంటికి కనిపియాలి. హ్మ్. కంటికి కనిపించింది ఏది మనం ఈ కాలం ఏది నమ్మం. సో, అవును. మన కంటికి కనిపియాలి అదే. ఏదైనా. నియమాలు, నిబంధనలు లాంటివుంటాయా? ఖచ్చితంగా. పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. పరిహారిక కోసం వెళ్ళేటప్పుడల్లా మీరు ఖచ్చితంగా అయితే నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తేనే ఆ దోషం నివృత్తి అవుతుంది. దోషం నివృత్తి అయితేనే మీకు ఫలితం వస్తుంది. సో, హ్మ్. అన్నీ ఇంటర్‌లింక్డ్ అవి. ఓకే. సో, చాలామంది లాస్ట్ ఫైనల్ క్వెషన్. సో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్న వైఫ్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా అంటే ఇది చాలా గుడ్ న్యూస్. బట్ అంటే ఎంత టైంలో చేంజ్ చూడొచ్చు అని గూడా వాళ్ళకో డౌట్స్ ఉంటుంది గదా! లేదండి. అది వాళ్ళ వీలుని బట్టి 3 డేస్‌లోనే మేము కంప్లీట్ చేస్తామంటే బ్రహ్మాండంగా 3 డేస్‌లోనే కంప్లీట్ చేయండి. బట్ యాత్ర నియమం వచ్చి 6 డేస్. అంటే ఆ! ఒక్కొక్క టెంపుల్ చూసి నిద్ర చేసి రావడం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అది కుదరదు కాబట్టి, హ్మ్. వాళ్ళు 3, 4 డేస్‌లోనే ఈ యాత్ర కంప్లీట్ చేయాలి. బట్ ప్యాటర్న్ మాత్రం మిస్ కాకూడదు. అహా! వాళ్ళ పార్ట్‌నర్‌లో చేంజెస్ ఇమ్మీడియేట్‌గా ఉంటదంటారా? ఇమ్మీడియేట్‌గా అంటే చూడాలండి. ఇప్పుడు అదే మీకిందాక చెప్పినప్పుడు కొంతమంది మెరిటియస్‌లో యాహ్! ఫస్ట్ టైమే పాస్ అవుతారు. హ్మ్. లేని వాళ్ళు సెకండ్ ఇయర్ మళ్ళీ రిపీట్ చేస్తారు. థర్డ్ ఇయర్ రిపీట్ చేస్తారు. కానీ ఇలా రిపిటీషన్ వల్ల వాళ్ళ హ్మ్. రిజల్ట్స్ అయితే 100% ఉంటాయండి వాళ్ళకి. ఓకే. ఏదేమైనప్పటికీ మనుషుల మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఈ యాత్రల యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్తూ ఉన్నారండి మీరు. థాంక్ యూ సో మచ్ థాంక్స్ అండి. అండి. థాంక్స్.